108 వెహికల్స్ గురించి ఏదైతే నిన్న సాక్షి అసత్య ప్రచారాలు చేసిందో దాని గురించి మాట్లాడటానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే లోగడ 2014 నుంచి 19 వరకు మరి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఏ విధంగా అంబులెన్స్ సేవలు జరిగాయనేది మీ అందరికి కూడా తెలుసు. ఏదైతే వచ్చిన తర్వాత 2020లో వాళ్ళు ఏదైతే ఆ గవర్నమెంట్లో ఉన్న దాన్ని రద్దు చేసి మరి అరబిందో సంస్థకి 108 వెహికల్స్ బాధ్యతని ఇవ్వడం జరిగింది. వాళ్ళు కొన్నప్పుడు అన్నీ కూడా బాగున్నా సరే వాళ్ళు అరబిందో వాళ్ళు మరి ఏదైతే డబ్బు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కటి కూడా కొత్త అంబులెన్సులు కొనాలన్న ఉద్దేశంతో కొత్త అంబులెన్సులు వాళ్ళందరూ కూడా కొన్న తర్వాత మరి 2024లో మేము అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఏదైతే గౌరవ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అవ్వచ్చు, వాళ్ళు ఈ విధి నిర్వహణలో ఏదైతే ఈ అంబులెన్స్ సేవలన్నీ కూడా ఏదో శిథిలావస్థకు వచ్చినాయి, ఇవన్నీ కూడా కొనే దాంట్లో అవకతవకలు జరిగినాయి అన్న ఉద్దేశంతో ఏదైతే మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవటం వల్ల అవన్నీ కూడా రిపేర్లకు వచ్చినాయి అన్న ఉద్దేశంతో